నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. డీటెయిల్ చూస్తే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు అధికారుల కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని పెంచుతున్నట్లు రేవంత్ ప్రకటించారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు మరణిస్తే ₹1 కోటి పరిహారం ఇస్తామన్నారు. ఎస్ఐ, సిఐలు మరణిస్తే ₹1,25,00,000, డిఎస్పీ, ఏఎస్పీలు వీరమరణం పొందితే ₹1,50,00,000, ఎస్పీ, ఐపీఎస్లు మరణిస్తే ₹2 కోట్ల అమరుల కుటుంబాలకు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు కానీ, అంగవైకల్యం చెందిన వాళ్ళ కుటుంబాలకు కానీ, లేదా ఏదైనా ప్రమాదం జరిగిన వాళ్ళకు కూడా ఈరోజు నగదును పెంచాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అందుకే వీరమరణం పొందిన పోలీస్ కుటుంబాలకు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ కుటుంబాలకు ఇకపై ₹1 కోటి నష్టపరిహారాన్ని ఇవ్వడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఎవరైనా విధి నిర్వహణలో మరణిస్తే ఆ కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైనా విధి నిర్వహణలో మరణిస్తే వాళ్ళకి ₹1,25,00,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ కుటుంబాలకు ₹1,50,00,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలి అని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలు ఏదైనా ఇందులో వీరమరణం పొందితే ₹2 కోట్ల ఆ కుటుంబాలకు ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా శాశ్వత అంగవైకల్యం చెందిన పోలీస్ కుటుంబాలకు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ కుటుంబాలకు శాశ్వత అంగవైకల్యం కలిగితే ₹50,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ కుటుంబాలకు ₹60,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు ఇకపై శాశ్వత అంగవైకల్యం పొందితే ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన పోలీస్ కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ కుటుంబాలకు ఇకపై ₹10,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఎస్పీలో, ఐపీఎస్ కుటుంబాలకు ఇకపై ₹12,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నగదు ఆ కుటుంబంలో కోల్పోయిన సభ్యులను తీసుకొచ్చి ఇవ్వదు. డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా అమరావతిని తీర్చిదిద్దే ప్రణాళికతో ప్రభుత్వం డ్రోన్ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. రేపు, ఎల్లుండి నిర్వహించే ఈ సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇన్వెంటర్లు, ఇన్వెస్టర్లతో పాటు ఐఐటీల నుంచి ప్రతినిధులు, వివిధ డ్రోన్ టెక్నాలజీ నిపుణులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. భారీ స్థాయిలో డ్రోన్ షోను నిర్వహించే సత్తా చాటేందుకు డ్రోన్ ఔత్సాహికులు సిద్ధమయ్యారు. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు విజయవాడలోని డ్రోన్స్ సిద్ధమవుతున్నాయి. ఇక్కడ ఏదైతే లేజర్ షో కోసం అలాగే డ్రోన్ షో జరుగుతుందో దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేస్తోంది. దాదాపుగా 5,500 డ్రోన్స్
ఒక్కసారిగా వినీల ఆకాశంలో కనువిందు చేయబోతూ ఉన్నాయి. అయితే ఈ డ్రోన్ సమ్మిట్కి సంబంధించి ఈ డ్రోన్ షోలో అమరావతి కేంద్రంగా అతిపెద్ద డ్రోన్ ఎక్స్పోని కూడా నిర్వహించబోతూ ఉన్నారు. అయితే డ్రోన్ డ్రోన్ టెక్నాలజీలోను అలాగే ఇన్నోవేషన్స్లోను ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేందుకు ఇది ఒక కీలక పరిణామం అవుతుందనే విషయాన్ని అటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా పెద్దలంతా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే డ్రోన్ నిపుణులతో కలిసి ఈ అతిపెద్ద వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తం 9 అంశాలతోటి డ్రోన్ హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకి కూడా బహుమతుల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. దీంతో పాటుగా డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సెమినార్ను నిర్వహిస్తుంది. ప్రభుత్వ భాగస్వామ్యంతో డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సెమినార్ ఏర్పాటు చేస్తోంది. అయితే ఏదైతే డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారో దీనికి 5.54 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ డ్రోన్ సమ్మిట్ను ముందుకు తీసుకువెళ్తోంది. మంగళగిరి సీకే కన్వెన్షన్లో 2 రోజుల పాటు ఈ జాతీయ సదస్సును నిర్వహించబోతున్నారు. అలాగే వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, అర్బన్ ప్లానింగ్, శాంతి భద్రతలు, వస్తు ఉత్పత్తి రంగాల్లో డ్రోన్ ఉపయోగం పైన ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి పెట్టబోతోంది. అలాగే వాణిజ్యపరంగా అంటే బిజినెస్ కోసం ఈ డ్రోన్ల వినియోగాన్ని పెంచడమే ఈ లక్ష్యంగా ఈ సదస్సు ముందుకు వెళ్తోంది. విపత్తు నిర్వహణ, పబ్లిక్ సేఫ్టీ అంశాలు అలాంటి విషయాలలో ఈ డ్రోన్ సాంకేతిక అప్లికేషన్ అడాప్షన్ తదితర అంశాలపైన ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి సదస్సులో చర్చించబోతూ ఉన్నారు. ఆ తర్వాత ఈ ఫైర్ వర్క్స్ ఏదైతే జరుగుతాయో ఆ ఫైర్ వర్క్స్కి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తిగా సిద్ధం చేశారు. మొత్తంగా 300 మంది సిబ్బంది, అధికారులు అలాగే 10 మంది డిప్యూటీ కలెక్టర్లకు ఈ ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ సమ్మిట్ 2024కి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ ఇప్పటికే సిద్ధం చేసింది. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ షో కోసం అత్యంత ఆసక్తిగా దేశంలోనే ఎక్కడ జరిగినటువంటి షో కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ను డ్రోన్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో సీఎం చంద్రబాబు డ్రోన్ సమ్మిట్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ సమ్మిట్కు ఇప్పటి వరకు ఔత్సాహికుల నుంచి విశేషణ స్పందన లభిస్తుంది. డ్రోన్ సమ్మిట్ 2024కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమ్మిట్తో పాటుగా 22వ తేదీ సాయంత్రం జరిగేటువంటి డ్రోన్ షోతో పాటుగా ఎయిర్ షో అలాగే క్రాకర్ షోతో లేజర్ షో ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పున్నమి ఘాట్లో అరేంజ్ చేస్తోంది ప్రభుత్వం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే డ్రోన్ సమ్మిట్కి కావాల్సిన ఏర్పాట్లను చేయడంతో పాటుగా ఇక్కడ క్రాకర్ షో కావచ్చు, లేజర్ షో అలాగే సాంస్కృతిక కార్యక్రమాలకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతూ ఉంది. అయితే ఈ ఏదైతే సదస్సు జరుగుతుందో 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమ్మిట్లో కావలసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చెందినటువంటి 400 మంది ప్రతినిధులు పాల్గొంటారు. దాంతోపాటు 1000 మంది విద్యార్థులు అలాగే టెక్నికల్ ఇది ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి విశ్లేషకులతో పాటుగా ఈ సమ్మిట్ ఏదైతే జరుగుతుందో సమ్మిట్లో చాలా వరకు కూడా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఎక్కడ జరగనటువంటి ఈ డ్రోన్ సమ్మిట్ కోసం అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను చర్యలను తీసుకుంటూ ఉన్నారు. అలాగే ఈ డ్రోన్ తయారీదారులు ఎవరైతే ఉంటారో వారి ఉత్పత్తులకి సంబంధించినటువంటి డ్రోన్ తయారీ చేసిన దానికి సంబంధించినటువంటి ఒక 40 స్టాల్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే డ్రోన్ డెమాన్స్ట్రేషన్ ఏదైతే ఉంటుందో డ్రోన్ ఎలా వర్క్ చేస్తుంది అలాగే దీనికి కావాల్సినటువంటి డెమాన్స్ట్రేషన్ అలాగే పబ్లిక్ సేఫ్టీ, విపత్తుల నిర్వహణ, డ్రోన్ సాంకేతిక అప్లికేషన్ అడాప్షన్ ఇవన్నిటిని కూడా ఆ ప్యానెల్ ఏదైతే 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ చర్చలు అనేవి జరుగుతాయి. అయితే ఇక్కడ కృష్ణానది ఒడ్డున బెరం పార్క్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా 5000 డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో, ఫైర్ వర్క్స్, మ్యూజికల్ బ్యాండ్ వంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అయితే ఈ 2 రోజుల కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడుతో సహా కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా హాజరవుతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ
అధికారులన్నీ కూడా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఈ డ్రోన్ సమ్మిట్కు వివిధ శాఖల నుంచి ఒక 10 మందిని వరకు ప్రత్యేక నోడల్ అధికారులుగా నియమించారు. మొత్తంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటుగా డ్రోన్ సమ్మిట్ 2024కి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు పూర్తి చేశారు. ఎక్కడైతే లేజర్ షో జరుగుతుందో అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారో సాంస్కృతిక కార్యక్రమాలకి కావాల్సినటువంటి ఏర్పాట్లతో పాటుగా ఈ సమ్మిట్ జరిగే టైంలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలంతా కూడా వీక్షించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. బెన్ సర్కిల్, రామవరపాడు, వారధి బస్టాండ్ అలాగే ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీ ఎల్ఈడి స్క్రీన్స్ను ఏర్పాటు చేసి డ్రోన్ షో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వీక్షించేందుకు ఇక్కడి వరకు రాలేని వాళ్ళు కేవలం కొంతమందికి మాత్రమే పాస్లు ఇచ్చి తీసుకువస్తున్న నేపథ్యంలో ఇక్కడి వరకు రాలేని వాళ్ళ కోసం 5 ప్లేసెస్లో భారీ ఎల్ఈడి స్క్రీన్స్ని ఏర్పాటు చేసి ప్రజలు వీక్షించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పునమి ఘాట్లో జరిగేటువంటి ఈ ప్రతిష్టాత్మక 2024 అమరావతి డ్రోన్ సమ్మిట్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ గణేష్తో కాంతి, హెచ్ఎంటీవీ, విజయవాడ. అమరావతిని డ్రోన్ రాజధానిగా చేయటం, ఔత్సాహికులను ప్రోత్సహించడమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహిస్తుంది. ఇప్పటికే 400 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గతంలో 2500 డ్రోన్లతో షో నిర్వహించగా ఇప్పుడు అంతకంటే మరింత ఎక్కువ డ్రోన్స్తో షో నిర్వహించి సత్తా చాటాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా ప్రభుత్వం నియమించింది. ఈ సదస్సు నిర్వహణకు 5.54 కోట్ల వ్యయం కానుంది. మంగళగిరిలో 2 రోజుల పాటు ఈ జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. వ్యవసాయం, వైద్యారోగ్యం, అర్బన్ ప్లానింగ్, శాంతి భద్రతలు, వస్తు ఉత్పత్తి రంగాల్లో డ్రోన్ల వినియోగంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి పెట్టనుంది. డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన రోడ్ మ్యాప్కు ఈ సమ్మిట్లో రూపకల్పన చేయనున్నారు. మరోవైపు ఎల్లుండి దేశంలో ఎక్కడా జరగని విధంగా 5,000 డ్రోన్లతో విజయవాడలో డ్రోన్ షో నిర్వహించనున్నారు. భారీ డ్రోన్ షోను ప్రజలు ఉచితంగా వీక్షించవచ్చు. అత్యాధునిక సేవలందించే డ్రోన్లు తయారీ చేసిన వారికి ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నారు. తొమ్మిది అంశాలతో డ్రోన్ హ్యాక్థాన్ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలో గెలుపొందిన విజేతలకు 4 కేటగిరీలుగా వర్గీకరించి ప్రతి కేటగిరీ నుంచి 3 విజేతలను ఎంపిక చేయనున్నారు. ప్రతి విభాగంలో ప్రథమ బహుమతి 3 లక్షలు, ద్వితీయ బహుమతి 2 లక్షలు, తృతీయ బహుమతి ₹1,00,000 చొప్పున నగదు అందించనున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎల్లుండి విజేతలకు బహుమతులు అందజేస్తారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 కోసం పూర్తిగా పున్నమి ఘాట్ అంతా కూడా సిద్ధమవుతా ఉంది. ఏదైతే 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమ్మిట్ ఏదైతే జరుగుతోందో దానికోసం 5,000 డ్రోన్స్ను ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్ను చేయబోతోంది. అయితే ప్రస్తుతం ఈ ఈవెంట్కి సంబంధించినంత వరకు కూడా ఈవెంట్ ఆర్గనైజర్ మనతో ఉన్నారు. ఎన్ని డ్రోన్స్ ఈ సమ్మిట్లో పాల్గొంటాయి, ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఇక్కడ అరేంజ్మెంట్స్ ఏం చేస్తున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఇక్కడ ఈవెంట్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, అలాగే 2 డేస్ పాటు జరుగుతుంది షో, దానికోసం ఎట్లాంటి ఏర్పాట్లు? ఓకే, సో ఇది పున్నమి ఘాట్ మ్యామ్. ఇక్కడ వచ్చేసి మనకి దాదాపు 5,500 డ్రోన్స్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండ్ వీఆర్ సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఇప్పుడు వరకు 5,500 డ్రోన్స్ ఎక్కడ అవ్వలేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే చాలామంది దినేష్ కుమార్ గారు ఐఏఎస్ గారు, సురేష్ కుమార్ ఐఏఎస్ గారు, వీళ్ళందరూ చాలా ప్లాన్ చేసి ఇదంతా చేయడం జరిగింది. 5,500 డ్రోన్లు, అలాగే లేజర్ షో చేస్తున్నాం. దాదాపు ఒక 10 లేజర్ షోస్ పెడుతున్నాం, 10 లేజర్స్ పెడుతున్నాం. అది కాకుండా ఒక 100 నుండి 150 షార్పీలు పెడుతున్నాం. అవన్నీ మనకి మన కృష్ణానది మీద ఉంటాయి. ఈ బోట్స్ మీద దాదాపు ఒక 10 బోట్స్ అరేంజ్ చేస్తాం. అలాగే ఫైర్ క్రాకర్స్, వరల్డ్లోనే బెస్ట్ ఫైర్ క్రాకర్స్ వీళ్ళు చాలా వేరే కంట్రీస్లో కూడా చేస్తారు. వాళ్ళతో పాటు ఫైర్ క్రాకర్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అలాగే పబ్లిక్ కోసం వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ కొని ఒక మంచి బ్యాండ్, థియరీ బ్యాండ్ అని వస్తుంది. అలాగే వి అన్బీటబుల్ అని ఎవరైతే అమెరికాస్ గాట్ టాలెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారో, అలాగే డిఫరెంట్ కంట్రీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళు రేపు మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అలాగే ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ శ్రవ్యమానస డాన్స్ ఎన్సెంబుల్ అని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఒక 50 మంది నవదుర్గా యాక్ట్ చేస్తున్నారు. బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఫైర్ క్రాకర్స్, లేజర్ షో, డ్రోన్ షో, ఇలా చాలా అరేంజ్మెంట్స్. ఆల్మోస్ట్ 90% డ్రోన్ షో మనకి మొత్తం కంప్లీట్ అయిపోయింది. there are మైనర్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తున్నాం అంతే. వీఆర్ రెడీ. ఇక్కడ ఈ బోర్డ్స్ అరేంజ్ చేస్తారు, వీటి మీద నుంచి లేజర్ పెడతారు. దీని మీద నుండి లేజర్స్ వస్తాయి, లైట్స్ వస్తాయి అండ్ ఫైర్ క్రాకర్స్ వస్తాయి. కృష్ణా నది లేక్ నుండి మొత్తం అంతా మేము షో చేస్తున్నాం.
ఇది మొత్తంగా ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే ఇప్పటికే పూర్తిగా సిద్ధం చేయడం జరిగింది. కేవలం డ్రోన్ షో మాత్రమే కాకుండా ఇక్కడ లేజర్ షోతో పాటుగా పూర్తిగా ఫైర్ క్రాకర్స్తో పాటు అలాగే ఈ డ్రోన్స్ ఏవైతే ఫ్లై అవుతాయో ఫ్లై అయినప్పుడు అందరూ చూడడానికి అంటే పబ్లిక్ చూడడానికి వీలుగా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ని కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తంగా ఏదైతే డ్రోన్ సమ్మిట్ 2024ని ప్రభుత్వం ఆర్గనైజ్ చేస్తుందో దానికోసం సర్వాంగ సుందరంగా పున్నమి ఘాట్ సిద్ధమైంది. కెమెరా పర్సన్ గణేష్తో కాంతి, HMTV, విజయవాడ. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుని భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా డ్రోన్ వినియోగం పెంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. 2 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుల ద్వారా ప్రపంచ దేశాలకు డ్రోన్ ఆవశ్యకతను వివరించి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. వరుస ఎన్కౌంటర్లతో భారీగా సభ్యులను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో ఒక పోలీసుకు గాయాలు అయ్యాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కోప్రి బామ్రగఢ్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. పెద్ద ఎత్తున నక్సలైట్లు ఉన్నారనే రహస్య సమాచారం మేరకు భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. మాజీ మంత్రి అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. విశ్వరూప్ కుమారుడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసు మూసేశారని తెలిపారు. కేసు పెట్టకుండా దుర్గాప్రసాద్ భార్యకు విశ్వరూప్ 2 ఎకరాలు ఇస్తారని ఇవ్వలేదని తెలిపారు. శ్రీకాంత్ కు వాలంటీర్ దుర్గాప్రసాద్ ప్రధాన అనుచరుడిగా ఉండేవారన్నారు. ఇప్పుడు ఆ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వాలంటీర్, శ్రీకాంత్ గారు ప్రథమ అనుచరుడు. ముఖ్యంగా ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఏదైతే దుర్గాప్రసాద్కి ఒక కొడుకు ఉన్నాడో ఆ కొడుకు పేరు శ్రీకాంత్. అతను ఎందుకు పెట్టుకున్నాడంటే శ్రీకాంత్ మీద అభిమానంతో. అది అందరూ గమనించాలి. అయిన తర్వాత కూడా సోదరుడు శ్రీకాంత్ ఆ ఇంటికి వెళ్ళి ₹1,00,000 సాయం చేయడం, మర్డర్ అయిపోయినండి. అలాగే ఎస్పీ గారి ఆఫీసుకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ ఒక రోజున విశ్వరూప్ గారు ఆ బాధితురాల దగ్గరికి వెళ్ళి, దుర్గాప్రసాద్ గారి భార్య దగ్గరికి వెళ్ళి, నీకు 2 ఎకరాల సైట్ ఇస్తాను, కేసు పెట్టొద్దని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో అది కోనసీమ అల్లర్ల కేసులో అది ఈయన మంత్రి శాఖను అడ్డెట్టుకుని ఆ కేసును ఎదరకెళ్లకుండా చేశారు. మణుగూరు సింగరేణి ఏరియా ఉపరితల గనుల్లో ప్రైవేట్ కంపెనీలన్నీ గుజరాత్ రాష్ట్రానికి చెందినవని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. భద్రాద్రి జిల్లా మణుగూరు ఉపరితల గనుల్లో ఆమె పర్యటించారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి సంస్థలో స్థానిక భూ నిర్వాసితులు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఆదివాసీ చట్టాలను 5th షెడ్యూల్ను అమలు చేయకపోవడం వల్ల ఈ ప్రాంతం గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని బృందా కారత్ తెలిపారు. Mine OC2, and here we find that it is a 50-50 project between a private company, which is a Gujarat private company, and a public sector company. In this entire area of open cast mining, thousands of hectares of forest land are affected. Thousands of hectares of land here are being polluted. And of the 19 open cast mines owned by the public sector companies, 14 or 15 open cast mines are given over to the private sector. Why? Why this privatization? And in the course of the privatization, the locals of this area get no jobs. The locals of the areas do not get development but destruction. Adivasis, scheduled castes, poor BCs have all been displaced. Thousands of families have been displaced. What is a rehab package? Only those who have land patta. But we all know that 80%, 90% of tribals in forest land have no land. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఒక పాఠశాలను దత్తత తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు పాఠశాలను ఆమె దత్తత తీసుకున్నారు. పాఠశాలలో అభివృద్ధి చేసే పనులపై జిల్లా కలెక్టర్ సంతోష్తో కలిసి ఆమె చర్చించారు. ఆలూరు పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన తరగతి గదిని మంచు లక్ష్మి పరిశీలించారు.
ఊర్లో పాఠశాల బాగుంటే ఊరు బాగుంటుందని, ప్రతి ఒక్కరూ తోచినంత సహాయం చేస్తే ఊర్లోని పాఠశాల బాగుంటుందన్నారు. ఫలితంగా దేశం బాగుంటుందని ఆమె తెలిపారు. మేము చేసే పని మీ అందరితో కలిసి చేసే పని ఇది. మీరు కూడా మీ ఊరికి వచ్చి మీ ఊర్లో ఉన్న ఒక్క స్కూల్ని బాగు చేస్తే మీరు ఆ ఊరిని బాగు చేసినట్టు. సో మీరు కూడా ఎక్కడెక్కడో ఉన్నారు, ఎంతెంతో పెద్ద పొజిషన్స్లో ఉండుంటారు, ఇక్కడి నుంచి చదివి వెళ్ళిపోయిన వాళ్ళు. మన ఊరిని మనం బాగు చేసుకుంటే మన తరతరాలు బాగుంటాయంట. అండ్ స్పెసిఫిక్గా గట్టు మండలిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే అక్కడ లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంది. అండ్ అక్కడికి వెళ్ళి మేము కానీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి అక్కడున్న పిల్లల్ని కానీ మనం ప్రోత్సహించగలిగితే, యూనో, బికాజ్ మన సిటీస్లో మన చిన్న టౌన్స్లో ఎట్టొకట్ట మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వెనకబాడున్న ఊరుల్లోనే అలాగే ఉండిపోతున్నారు ఎన్ని తరాలు వచ్చినా. అక్కడికి వెళ్ళి మనం ఇవ్వగలిగిన బెస్ట్ దానం ఏంటి అంటే విద్యాదానం. దాంతో వాళ్ళకి నేను నమ్మేది ఏంటంటే వాళ్ళకి రెక్కలు వస్తాయి, వాళ్ళు ఎక్కడికి ఎగరాలనుకున్నా ఎగరగలుగుతారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో పర్యటించారు. స్థానిక ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ప్రభుత్వ కళాశాల, మహాత్మా జ్యోతిరావు పులే బీసీ వెల్ఫేర్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెరిటేజ్ సంస్థ సౌజన్యంతో విద్యార్థుల కోసం కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు, ప్రింటర్లు, సీలింగ్ ఫ్యాన్లను నందమూరి వసుంధర అందజేశారు. 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన మహాత్మా జ్యోతిరావు పులే బీసీ వెల్ఫేర్ స్కూల్ ప్రహారీ గోడ నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మన ఊరు హిందూపురం చాలా వేడిగా ఉంటుంది. బాలకృష్ణ గారి రిక్వెస్ట్ మీద బ్రహ్మణి ఇమీడియట్ గా హిందూపురం అంటే ఎస్ 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 అంటుందండి. 10 సంవత్సరాల నుంచి హిందూపురానికి ఏం కావాలన్నా హెరిటేజ్ ద్వారా ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్యాన్ అందరికి మనకి మన అవసరం గుర్తించి సపోర్ట్ చేయటం మన అదృష్టం అండి. అలాగే మీరందరూ బాగా చదువుకుని ఇంకా చేస్తారు మన స్కూల్ కి. మీరు యూ షుడ్ ఆల్ డూ వెరీ వెల్, get good jobs, earn well and give back to society. So you should give back to your school whatever you have gained from your school. That is my first. శ్రీరాముని పేరు వినగానే భక్తుల మనసు పులకరిస్తుంది. కోదండరాముని పేరు తలుచుకుంటే కోటి కష్టాలు మాయమవుతాయి. నిజాయితీకి, నీతివంతమైన పాలనకు నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు. మనిషికి ఉండాల్సిన సద్గుణాలకు పోలికగా రాముణ్ణి తప్ప మరే దేవుణ్ణి ఉదాహరించలేం. సకల జనులకు ఆయనే ఆదర్శం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం అటవీ ప్రాంతంలో ఒక జమ్మి చెట్టు క్రింద పుట్టలో శ్రీరాముడు సతీ సమేతంగా వెలిశాడు. ఈ విషయం తెలుసుకున్న కొత్తగూడ గ్రామస్తులు దేవుడు వెలిసిన ప్రాంతానికి వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు. స్వయంభుగా వెలిసిన శ్రీరామచంద్రమూర్తి దేవతల మూర్తులను కట్టి దేవాలయాన్ని కట్టి తీరుతామని గ్రామస్తులు చెప్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సహకారం ఇవ్వాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. శ్రీరాముల వారు గుంజర్ రోడ్డుకు వెళ్ళడం జరిగింది. మన మేకల కాపర్లు చూడడం జరిగింది. ఆ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేయడం వల్ల మేమందరం గ్రామ పెద్దలం కూడా ఇక్కడికి వచ్చి చూసి ఆ అన్నవాళ్ళను చూసి ఆ దేవుని కృప కొద్దిగా కూడా మండల హెడ్‌క్వార్టర్ ప్రజలకు ఉన్నదని తెలుసుకొని మేమందరం కూడా ఊరు ప్రజలందరూ గ్రామ పెద్దలందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఆ దేవుని కాడ మేమందరం పూజలు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనికి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు మరియు మన అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ గారు మరియు చైర్మన్ అటవీ శాఖ చైర్మన్ పోదం వీరయ్య గారు కూడా వారి సహాయ సహకారాలతోటి ఇక్కడ పెద్ద టెంపుల్ ఏర్పాటు చేసుకోవడం కొరకు మేము గ్రామ ప్రజలందరం కోరుకుంటున్నాం. గ్రామం కొత్తగూడెం మాకి దేవుడు అనేది శ్రీరాములు మెరిచిండు. మాకు దేవుని కావాలంటే అధికారులు మాకు సహాయం చేసి మా గుడి మాకు వచ్చేటట్టు చేయండి. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.